నాకు ఈశ్వరుడు ఏం చేశాడండి అని శివుడి కాళ్ళు వదిలించావనుకో, నీకు ఆసురీ ప్రవృత్తి బాగా ఉంది అని గుర్తు, ఇంకా చెడిపోవడానికి సిద్ధపడ్డాడు అని గుర్తు. అందుకే దుఃఖం వచ్చినప్పుడే భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. రెండో విచిత్రం ఏమిటో తెలుసా అండి, అసలు భగవంతుణ్ణి బాగా పట్టుకోవడానికి అవకాశం దుఃఖం ఉంటేనే. అందుకే కుంతీదేవి అంది, నాకు అసలు సుఖం వద్దు, దుఃఖమే ఇయ్యాలి. దుఃఖమే ఇస్తే నిన్ను బాగా పట్టుకుంటాను, అంతకన్నా కావలసిందే ఉంది. దుఃఖం ఉంటే ఉంది, నిన్ను పట్టుకుంటానుగా, దుఃఖం ఇస్తూ ఉన్నది. ఆ కోణంలో విచారణ వచ్చిందనుకోండి, జీవిత గమనం వేరుగా ఉంటుంది. అసలు అలా విచారణ రాలేదనుకోండి, ఎప్పుడూ ఒకటే అడుగుతుంటే సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖం కావాలి, సుఖం కావాలి. సుఖం కావడానికి పుణ్యం ఒకటే చేసావా? పుణ్యం ఇప్పుడు చేస్తున్నావా? పుణ్యం ఒకటే చేయట్లా, పాపం మరెవరు అనుభవిస్తారు? అనుభవించాలి. కాబట్టి ఈశ్వరా నేను పాపము చేయకుండా ఉండాలి, ఆయనకి చెప్పి నీ నడుబడిని నియంత్రించమని ఆయన అడుగు. అప్పుడు ఆయన నీ నడవడిని నియంత్రిస్తాడు. అది శరణాగతిలో పెడుతుంది. కాబట్టి ఆయన లోకమునకు ధర్మాన్ని చెప్తూ ఉంటాడు. ఇలా ఉండవద్దు, ఇలా ఉండవద్దు అని చెప్పి, ఎవడు ఎలా ఉండాలని చెప్పాడో అలా ఉండగలిగిన స్థితిని పొందగలిగితే వాడు ఆయనని పొందేస్తాడు చిట్ట చివర.